అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో లేదో హైకోర్టులో పిటిషన్ల సంఖ్య పెరుగుతోంది తాజాగా వరంగల్ జిల్లా మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేవలం 6 ఎస్టీ జనాభా ఉన్న గ్రామంలో వారికి సర్పంచ్ పదవితో పాటు 3 వార్డులు రిజర్వ్ చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ క్రమంలో ఎన్నికను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో గురువారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఇక తొలి రోజు 5063 నామినేషన్లు దాఖలయ్యాయి వాటిలో సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు వార్డు పదవులకు 1821 నామినేషన్లు ఉన్నాయి ఇదిలా ఉంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరుకు రంగం రెడీ కాగా తాజాగా వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ జిల్లాలోని కే సముద్రం మండలంలో ఉన్న మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కారణం సర్పంచి ఎన్నికలకు సంబంధించి ఈ గ్రామాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు అయితే ఈ గ్రామంలో వారి జనాభా కేవలం 6 మాత్రమే ఉన్నారు అలాంటిది వారికి సర్పంచ్ పదవితో పాటు 3 వార్డులను కేటాయించారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లగా కోర్టు ఈ కేటాయింపును తప్పుపట్టింది 2025 ఓటర్ల జాబితా ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయించడం సరికాదంది దీనికి సంబంధించిన వినతి పత్రాలపై నిర్ణయం తీసుకునే వరకు మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని మహబూబ్పట్నం సర్పంచ్ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారు అయితే మిట్టగడువుల యాకూబ్ అనే వ్యక్తి దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ 2025 ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్పట్నం గ్రామంలో 576 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు వీరిలో ఎస్టీలు ఉన్నది కేవలం 6 మాత్రమే అన్నారు అలాంటిది తాజా సర్పంచ్ ఎన్నికల్లో వీరికి సర్పంచ్ పదవితో పాటు మరో 3 వార్డులను రిజర్వ్ చేశారని తెలిపారు కేవలం 6 జనాభా మాత్రమే ఉన్న సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇవ్వడం సరికాదంటూ తాము వినతి పత్రాలు సమర్పించినా దీనిపై చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ వాదనను విన్న కోర్టు వినతి పత్రాలపై చర్యలు తీసుకునేదాకా మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది వీటితో పాటు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం ప్రధాన న్యాయమూర్తి బెంచ్లో పెండింగ్లో ఉందని అందుకే తాము దీనిపై ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి